హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి మైండ్ స్పేస్. హాయ్ ఆల్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రోజు కన్యా పూజ నార్త్ వాళ్ళు చేసుకుంటారు. సో ఆ కన్యా పూజ కూడా అదే రోజు రావడం వల్ల మా అమ్మాయి ఆ పూజ కోసం ఉదయాన్నే లేచి చక్కగా రెడీ అయిపోయింది. పూజ కూడా పూజ చాలా సింపుల్గా చేసుకున్నాము, ఎందుకంటే బాబుతో పెద్దగా చేసుకోవడానికి ఏమీ కుదరదు. సో వాడు చిన్నోడు కాబట్టి అఫ్కోర్స్ ఈ శ్రీరామనవమి అనేది మాకు చాలా స్పెషల్. వాడు పుట్టిన తర్వాత వాడికి ఫస్ట్ శ్రీరామనవమి. సో ఇది మాకు చాలా మెమరబుల్. చక్కగా పూజ అంతా అయిపోయింది. ఈ అయోధ్య వారి శంకుస్థాపన అది జరిగినప్పుడు ప్రతిష్ట ఇది వచ్చింది మమ్మీ వాళ్ళకి. సో ఆ కార్డు ఎప్పుడు వెళ్తామో తెలీదు, బట్ ఎప్పటికైనా కంపల్సరీ అయోధ్య వెళ్ళి ఆ రాముల వారి దర్శనం చక్కగా చేసుకోవాలి. అండ్ మీలో ఎంతమంది అయోధ్య వెళ్ళారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రుద్రాక్ష అండ్ శంఖం ఉన్నాయి కదా, ఇవి కాశీ నుంచి రీసెంట్లీ మనకి కుంభమేళా జరిగింది కదా, అప్పుడు వేరే ఎవరో వెళ్తే తీసుకొచ్చారు. అండ్ చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ పులిహార, బూర్లు, ఈవెన్ లంచ్కి పప్పు అండ్ అవన్నీ రెడీ చేసింది. సో అవన్నీ చక్కగా తిన్నాము. అండ్ వడపప్పు, పానకం అనేది అఫ్కోర్స్ కంపల్సరీ, అవి లేకుండా శ్రీరామనవమి ఎలాగా. సో అవన్నీ కూడా మంచిగా తీసుకొని రిలాక్స్ అయిపోయాము ఇంకా. సో మీరందరూ కూడా మీ శ్రీరామనవమి బాగా చేసుకున్నారని మేము అనుకుంటున్నాం. ఆ శ్రీరాముడు ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ పూజ అయిపోయిన తర్వాత సైమల్టేనియస్గా మా అమ్మాయి ఆల్రెడీ వెళ్తూనే ఉంది కన్యా పూజకి. ఫస్ట్ మార్నింగ్ 5 o'clockకి తనకి స్టార్ట్ అయిపోయింది. సో 5 o'clock కల్లా పాపం రెడీ అయిపోయి చక్కగా వెళ్ళిపోయింది పూజకి. సో నార్త్ వల్ల కన్యా పూజ ఏంటి అంటే, మన ఉగాది టైంలో అమావాస్య వస్తుంది కదా, ఆ అమావాస్య నుంచి వీళ్ళకి నవరాత్రి స్టార్ట్ అవుతుంది. సో మనకి దసరాకు వచ్చే నవరాత్రి కాకుండా ఇక్కడ కూడా దసరా నవరాత్రి అని 9 days చేస్తారు. ఈ 9 days కూడా వాళ్ళు ఫాస్టింగ్ అది చేస్తూ ఉంటారు. ఈవినింగ్ పూజ చేసుకుంటారు. ఈవినింగ్ యాజ్ యూజువల్గానే లంచ్ టిఫిన్ ఏదైతే ఉంటే వాళ్ళకి మోస్ట్లీ చపాతీ అవి తింటారు కదా, సో అలానే తీసుకుంటూ ఉంటారు. ఆ 9 days అయిపోయిన తర్వాత ఇట్లాగా గర్ల్స్ని పిలిచి, అంటే గర్ల్స్ అంటే కూడా మెచ్యూర్ అవ్వని అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని అమ్మవారిలాగా వాళ్ళు పూజించుకొని దేవతలాగా ఇదంతా చేస్తారు. ఇలా చక్కగా కాళ్ళు అవి కడిగి, సో లేడీసే కాదు జెంట్స్ కూడా, హస్బెండ్ ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా కంపల్సరీ మొత్తం అన్ని యాక్టివిటీలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు. సో ఇలా చక్కగా కాళ్ళు కడిగి పారాణి రాసి వాళ్ళనే అమ్మవారిలాగా బొట్టు అన్నీ పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ అవి తీసుకొని వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇందాక చూసారు కదా, సో కంపల్సరీ ఏంటి అంటే వాళ్ళకి ఫుడ్ పెట్టి కొంచెమైనా అన్ని వాళ్ళు పెట్టిన వెరైటీస్ అన్ని కొంచెమైనా టేస్ట్ చేయమంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మవారికి పెట్టే ప్రసాదం కింద కాబట్టి. సో పూరి, శనగలు, ఆలు
ఆలూ కర్రీ అండ్ హల్వా, అది గోధుమ రవ్వ ఉంటుంది కదా, గోధుమ రవ్వతో కూడా వీళ్ళు హల్వా ఒకటి చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే అందరూ ఎవరింటికి వెళ్ళినా కంపల్సరీ ఇవే ఉంటాయి వాళ్ళు పెట్టే ప్రసాదం అనేది. సో ఇది అంత కామన్ అనమాట. సో ఆ రోజు మార్నింగ్ 5 o'clock నుంచి, లాస్ట్ ఇయర్ కూడా మేము లక్కీగా ఈ టైంలో ఏంటంటే వీళ్ళకి స్ప్రింగ్ బ్రేక్ ఉంటుంది మార్చ్లో. సో ఈ స్ప్రింగ్ బ్రేక్ వల్ల ఇండియా వెళ్ళలేం కాబట్టి ఇంత షార్ట్ వెకేషన్లో దానికి ఇక్కడ దుబాయ్లో బోర్ కొడుతూ ఉంటుందని, ఒమన్ మాకు దగ్గరే కాబట్టి మేము అటు ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో కంపల్సరీ ఈ పూజకి మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడే ఉంటాము. సో ఇలా హోమం కూడా వేసుకుంటారు. వీళ్ళైతే డెకరేషన్ అది కూడా చాలా బాగా చేసుకున్నారు. చాలా పీస్ఫుల్గా అనిపించింది వెళ్ళిన తర్వాత. ఎంత మైండ్ అంతా కామ్గా ఉండి ఆల్మోస్ట్ ఒక ప్లెజెంట్గా ఉంది డెకరేషన్ కానీ పూజ కానీ. చూసారు కదా అలా చక్కగా అమ్మవారిని అంతా రెడీ చేసి. అండ్ అమ్మాయిలే కాదు, కంపల్సరీ నేను విన్నది ఏంటంటే ఒక అబ్బాయిని, అందరూ అమ్మాయిలే ఉంటారు, ఒక అబ్బాయిని అయితే కూడా పిలుస్తారంట. ఇలాగా పూరి శనగలన్నీ నైవేద్యం పెట్టి వచ్చిన పిల్లలందరికీ కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఇంట్లో ఏదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, అక్కడైతే చాలామంది పిల్లలు వచ్చారు ఒకే టైంలో. సో వాళ్ళు చక్కగా టీవీలో ఒక గేమ్ పెట్టుకున్నారు, క్విజ్ గేమ్. సో దే హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు. చక్కగా పూజ కూడా చేసుకుంది. అండ్ వీళ్ళ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళందరూ తీసుకున్నారు. ఈ 9 daysలో కూడా మన చిన్నపిల్లలు ఎక్కడైనా బయట కనిపించినా కూడా వాళ్ళు కాళ్ళకి దండం పెడుతూ ఉంటారు. అంత చిన్న పిల్లలు కూడా వాళ్ళకి అమ్మవారితోనే సమానం కాబట్టి ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ ఇవ్వమంటారు. సో ఈ 9 days అక్కడే ఉన్నాం కాబట్టి తను కూడా కొన్ని పూజలకు వెళుతూ ఉంది మా అమ్మాయి. సో చక్కగా ఎంజాయ్ చేసింది హాలిడేస్ అది కూడా. షీ వాజ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే కన్యా పూజ వాళ్ళకి మీనింగ్ తెలియకపోయినా సో అందరి ఇంట్లోనే గిఫ్ట్స్ ఇస్తారు కాబట్టి షీ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ అనమాట. 9 days అయిపోయాక లాస్ట్ డే ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటి అంటే వాళ్ళు ఫాస్టింగ్ స్టార్ట్ చేసిన నవరాత్రిలో నవధాన్యాలు వేసి మొలకలు తెప్పిస్తారు. ఆ 9th day వచ్చిన మొలక అన్నమాట ఇదంతా. సో ఇప్పుడు మా అమ్మాయి తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని చూపిస్తుందంటే చూసేయండి. చాలా గిఫ్ట్స్ వచ్చాయి. సో ఈ గిఫ్ట్స్ అన్ని ఈ వీడియోలో చూపిస్తాను. సో నాకు పెన్ సెట్ వచ్చింది. యాక్చువల్లీ చాలా బాగుంది, చాలా పెన్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ నాకు ఒక నెక్లెస్, ఇయర్ రింగ్స్ సెట్లు వచ్చాయి. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ కూడా వచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. క్యూట్ రబ్బర్ బ్యాండ్స్ కూడా. నెక్స్ట్ హ్యాండ్ బర్గర్ కూడా వచ్చాయి. హ్యాండ్ బర్గర్, టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ ఏదో వచ్చింది. ఇందులో ఫోర్క్ అండ్ స్పూన్ కూడా వచ్చారు. సెట్ ఇవన్నీ. నెక్స్ట్ నాకు లంచ్ బాక్స్ వచ్చింది. సో ఇది వేరే లంచ్ బాక్స్. ఇది చాలా బిగ్ లంచ్ బాక్స్. సో ఇందులో చాలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ట్ సెట్ కూడా ఉంది. చాలా ఉన్నాయి ఇందులో. పెయింట్ చేసుకోవచ్చు. అండ్ మార్కర్స్, ఎరేజర్స్, చాలా కలర్స్, పెయింటింగ్, సిజర్స్, ఎవ్రీథింగ్, క్రేయాన్స్, సో మెనీ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఎప్పుడైనా కన్యా పూజకి వెళ్ళారో, మీకు గిఫ్ట్ వచ్చాయో, మీకు వస్తే మీరు కామెంట్లో పెట్టండి ఏమో చేయాలి. మీకు మా వీడియో నచ్చితే మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ నొక్కడం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్. బై బై.